అనాలిసిస్ లో ఏ అంశాలను ఆధారంగా చేసుకొని మీరు ఈ సర్వే చేయడం సో జరిగింది? ఇప్పుడు మీ అనాలిసిస్ లో తేలింది ఏంటి? 42% బీసీ రిజర్వేషన్లో బీసీ క్యాడర్ ఎట్లా యాక్టివ్గా ఉంది అంటే మనం 42%తో ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి తర్వాత ఆ ఊపు తగ్గిందా లేదా అనేది మేము ఒకటి ఇంపార్టెంట్గా తీసుకున్నాం. ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ పోటీ చేస్తున్నారు, తర్వాత ఈ ఖర్చు అనేది ఎట్లా ఉంది, అంటే యువత అనేది రాజకీయ అవగాహనతో ఎలక్షన్లకు పోతుందా లేదో ఏదో నిలబడాలి కాబట్టి నిలబడుతుంది అనే దాని మీద తీసుకున్నాం. తర్వాత ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ కింద అనుచరులకు ఎలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు, దాదాపు ఒక 10 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేము తీసుకొని, అంటే డెవలప్మెంట్ అవగాహన ఉన్నదా, అంటే ఫండ్స్ ఎట్లా తీసుకురావాలి, అంటే ఎట్లా పరిపాలన చేయాలి గ్రామ సచివాలయంలో, అంటే వాళ్ళ మహిళలకు వస్తే మహిళలు యాక్టివ్గా ఉన్నారా, ఫోర్సబుల్ గా చేస్తున్నారా, దాదాపు ఒక 10-15 క్వశ్చనరీస్ ఇస్తే దాదాపుగా రిజల్ట్ మాకు వచ్చేసింది. అంటే ఎట్లా ఉంటుంది నెక్స్ట్ వచ్చేది. కాకపోతే ఎందుకు ఈ మనం ఈ వీడియో వల్ల పంపించాల్సిన సందేశం మన డిజిటల్ మీడియా ద్వారా మన తొలి ద్వారా ఏంటంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎలక్షన్ కన్నా కాకపోతే ఇంకొక సంవత్సరం లేట్ అవుతుంది. అంటే 6 సంవత్సరాల దాకా మళ్ళీ ఎలక్షన్స్ రావు. అంటే 2026లో జరిగితే 2032లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. అంటే 6 సంవత్సరాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి లీడర్ను ప్రజలు ఎన్నుకుంటే ఒకవేళ ప్రభుత్వాలు ఎట్లున్నా కానీ కింది స్థాయిలో మంచి పరిపాలన వస్తుందనే ఉద్దేశంగా మేము ఈ లోకల్ బాడీస్ను కొద్దిగా అంటే అనాలిసిస్ కోసం యూజ్ చేసినాం తప్ప మేము సర్వేలు కానీ లేకపోతే అలాంటివి ఏం చేయలేదు. కాకపోతే చిత్ర విచిత్రాలు ఉన్నాయి, అన్ని రకాల అటువంటి ఎలిమెంట్స్ దీంట్లో. అనాలిసిస్ లో ఈ 42% రిజర్వేషన్ అంశం దీంతో కొంత బీసీలకు మోసం అన్యాయం జరిగిందన్నది వాస్తవము. ఇది ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికి మైనస్ అయ్యే అవకాశం ఉంది? ప్రజలు దీని మీద ఎంతవరకు ఆలోచిస్తున్నారు? అయితే మేము స్టార్టింగ్ చెప్పినప్పుడు గవర్నమెంట్కు మమ్మల్ని అడిగినప్పుడు ఒక నివేదిక ఇచ్చినాము. అసలు ఈ రాజకీయాలలో ఈ బీసీ నినాదం అనేది ఉన్నప్పటికి కూడా ఆల్రెడీ చైతన్యం అయిపోయింది కదా. ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టంలో, ఉద్యోగాల్లో, విద్యలో ఆ 42% ఏదైనా వస్తే లాభం జరుగుతుంది అనేది కొంతమంది అవగాహన ఉన్నాయి, మేధావుల అవగాహన. రాజకీయాల్లో ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయినారు. రిజర్వేషన్ ఎందుకంటే మాకున్న డేటా ప్రకారం 48% ఆల్రెడీ బీసీలు గెలిచినారు గత ఎలక్షన్స్ లో. ఒక డేటాలో అంటే 48% గెలిచిందంటే జనరల్ సీట్లో కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఏ పార్టీ అయినప్పటికీ. కాబట్టి మేము స్టార్టింగ్ చెప్పిన లైన్కే కమిట్మెంట్ అయి ఉన్నాం. ఇప్పుడు లైన్కే కమిట్మెంట్. యువత ఎవరైతే బీసీ యంగ్ జనరేషన్ 40 to 55 ఏజ్ ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా నిలబడుతున్నారు జనరల్ సీట్లలో. అది ఇది వరకు కొంచెం తక్కువ ఉండేది. సో పోయినసారి అంతకుముందు సారి కంటే ఈసారి యూత్ ఎక్కువగా ఉన్నారు. ఈ బహుజన బీసీ అన్న లైన్ అనేది కొంత వర్కౌట్ అవుతుంది. అయితే జనరల్ సీట్ లో కూడా ఇదివరకు వేసేందుకు కొంత ఇబ్బంది పడేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అంత ఇబ్బంది ఏం లేదు. జనరల్ గా ఎలక్షన్స్ ఎట్లా అటెంప్ట్ చేయాలనో అట్లా అటెంప్ట్ చేస్తున్నారు. కాబట్టి జనరల్ సీట్లలో, బీసీ సీట్లలో బీసీ మొబిలైజేషన్ అయితే జరిగింది 42% వల్ల. కాబట్టి అందుకనే పెద్ద వ్యతిరేకత రాలేదు. ఎలక్షన్స్ పెడితే సరిపోతే తర్వాత బీసీ అనేటువంటిది నినాదం వచ్చింది, ఎవరు ఒప్పుకోకపోయినా. కాకపోతే గవర్నమెంట్ ఎలక్షన్స్ పెట్టకపోవడం వల్ల వాళ్ళ కరెక్ట్ రాంగ్ ఫీడ్బ్యాక్ పోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. 2 years బ్యాక్ కనుక పెట్టిన ఇదే రిజర్వేషన్తో ఇలాంటి నినాదమే ఉండేది. కాకపోతే మీరు అనుకున్నట్టు ఏంటంటే ఈసారి మటుకు 45 ఏజ్ నుంచి 55 ఏజ్ వాళ్ళు దాదాపు ఒక 60% గ్రామ సచివాలయాలకు వెళ్ళబోతున్నారు సర్పంచులు. అయితే ఎవరైతే 60 ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ కొడుకులను కానీ, కోడళ్ళను కానీ, కూతుర్లను కానీ ప్రమోట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఓల్డ్ జనరేషన్ లెగసీ అవుతూ కొత్త జనరేషన్ వస్తుంది. కానీ కొత్త జనరేషన్ వాళ్ళకు రాజకీయ అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఓటమికి పడే అవకాశాలు. ఈ రిజర్వేషన్ ఇది కూడా ప్రకటించిన రిజర్వేషన్ కూడా కొంత గందరగోళంగా ఉన్నది. ఇప్పుడు ఎస్టీలు ఏం లేని దగ్గర ఒక కుటుంబం ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ రావడము, ఎస్సీలు అసలు ఒక వార్డులో ఎస్సీలు లేకపోతే వాళ్ళకి ఇవ్వడము. సో ఇట్లా జనరల్ స్థానాల్లో ఇట్లాంటి కొన్ని రకాల రిజర్వేషన్స్ ప్రక్రియ అనేది జనాభా ఉన్న దగ్గర వాళ్ళకి అవకాశం దొరకలేదు. పాపం ఎస్సీ ఎస్టీ బీసీలకి జనాభా ఎక్కువ ఉన్న దగ్గర వాళ్ళకి అవకాశం దొరకలేదు, అక్కడ జనరల్ ఇచ్చినారు. లేని దగ్గర ఇచ్చి అక్కడ ఒక కుటుంబం 2 కుటుంబాలు ఉన్న దగ్గర ఇబ్బంది అయింది. ఇది ఎక్కువ ఖమ్మంలో చూసినాం మేము. ఖమ్మంలో చూసి చాలా జిల్లాలో ఉన్నాయి. అంటే మేము ప్రాక్టికల్ 500 ఓటర్లు ఉన్న ఒక ఊర్లో ఒకటే ఎస్టీ ఫ్యామిలీ ఉంది, ఎస్టీకి ఇచ్చిన 4 వార్డులు ఎస్టీకి రిజర్వ్ చేశారు. 4 వార్డుల నుంచి అండ్ ఒక సర్పంచ్ నుంచి ఒకే కుటుంబంలో ఉన్న మనవడి దాకా పోటీ చేశారు. 20% ఇలాంటి సమస్యలు చూసినాం. అంటే అసలు జనాభా లేని దగ్గర మరి అది ఎట్లా జరిగిందో మాకు కూడా అవగాహన లేదు. కానీ ఇచ్చిన దాన్ని ఫాలో అవ్వాలి. కాబట్టి చాలా సందర్భాల్లో ఖమ్మంలో ఉండి మిగతా జిల్లాలో కూడా కొన్ని వార్డులలో 2-3 కుటుంబాలు ఉన్న వాళ్ళకే వచ్చినాయి. వాళ్ళు యునానిమస్ గా అయిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి రగ్గారు ఎక్కువ వార్డు మెంబర్లు యునానిమస్ అయినాయి. అంటే ప్రతి గ్రామంలో దాదాపు ఒక 20% యునానిమస్ అయిపోయినాయి. వేలంపాటలు కూడా గట్టిగానే జరిగినాయి. వేలంపాటలు కూడా జరిగినాయి. తండాలలో ఎక్కువ చూసినాం. అదేదో మాకు అర్థం కాని విషయం ఏంటంటే 3 కూర్చొని
వేలంపాట పెట్టుకొని ఒక 30 లక్షలు 40 లక్షలు ఇచ్చేసి 3 తండాలు ఉన్నాయి అనుకోండి, ఒక తండా సర్పంచ్, ఇంకో తండాకు ఉప సర్పంచ్, తర్వాత డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని సరే గ్రామానికి ఉపయోగపడే విధంగానే అక్కడ రాసుకున్నారు పేపర్స్, కానీ ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదేమో అనేది మాకు ఆలోచన. అదేవిధంగా ఈ 10 లక్షలు ఏదైతే యునానిమస్ అయితే ఏకగ్రీవం అయితే ఆ డబ్బులు కూడా సరిగ్గా రిలీజ్ కావట్లేదు రగ్గ. అది ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టాలి. 25 lakhs కదా ఏకగ్రీవం అయితే, పెద్ద గ్రామ పంచాయతీలకు 25 లక్షలు జనాభా. సో ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందని మీకు అనిపిస్తున్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో? నల్గొండ, ఖమ్మంలో కాంగ్రెస్ వర్గాల మధ్యలోనే కాంగ్రెస్ వర్గాల్లో పోటీ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది పట్టణంలో ఎక్కువ ఉండేది, రూరల్లో వచ్చేసరికి ఏమైందంటే చాలా మంది విత్డ్రా అయిపోయినారు. ఎందుకు మరి విత్డ్రా అయ్యారో మాకు తెలియదు, కానీ ఎక్కువ సంఖ్యలో విత్డ్రా అయినారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ప్రాంతంలో కాంగ్రెస్ కౌంటర్ రేట్గా ఉంది. తర్వాత కరీంనగర్, నిజామాబాద్, తర్వాత ఈ ప్రాంతం ఈ ఉత్తర తెలంగాణకు వచ్చేసరికి కొద్దిగా బీఆర్ఎస్ పట్టు ఉంది. ఎక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యాక్టివ్ ఉన్న దగ్గర ఒక 30-40% గెలిచే అవకాశం ఉంది. వాళ్ళ మద్దతు బలపరిచిన వాళ్ళు కొన్ని దగ్గర కాంప్రమైజ్ అయినారు. అంటే వార్డ్ మెంబర్లు మీకు, సర్పంచ్ మాకు అనేటువంటిది ఇది క్లియర్ డేటా వస్తుంది. మీరు ఎలక్షన్స్ చాలా హిడెన్ గా జరిగిపోతున్నాయి. కాకపోతే కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. ఏది మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఫలితం తర్వాత, ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఫలితం తర్వాత ఏమైంది, ఒక రకమైన కాన్వెంట్ వచ్చింది. అంటే మనం అదే రోజు డిస్కస్ చేసినాము, మనం గెలుస్తాము అని చెప్పేసి. అంటే నవీన్ యాదవ్ గారు బీసీ బిడ్డ గెలిచిన తర్వాత ఎలక్షన్లకు పోతారని ఒక మంచి పరిణామంగా పోయింది. కాకపోతే ఇప్పుడు దీన్ని ఎట్లా నేరేషన్ చేస్తారు ఈ 3 రోజులు అనేది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటేందుకు రెడీగా ఉన్నారు. యువత అవగాహన గెలుస్తారు, కానీ ఒకటే పర్సల్ ఖాళీ కావాల్సిన 40 ఇప్పుడు 2800 ఓట్లు ఉన్న ఒక గ్రామంలో 40 లక్షలు ఒక క్యాండిడేట్ పెడుతున్నారు గారు. నా దగ్గర మీకు డేటా ఆఫ్లైన్ లో చూపెడతాను. 40 లక్షలు ఇంటూ 3 అంటే 1,20,00,000 పెడుతున్నారు. అయితే రాజకీయ అవగాహన లేదని ఎందుకు అంటున్నా అంటే, ఒక 40 years ఎంగేజ్, అంటే 35-40 years ఎంగేజ్ వచ్చేటప్పుడు మనకు వచ్చేటప్పుడే పూర్తి స్థాయిలో అసలు గ్రామాలలో ఎట్లా ఉంటుంది పరిపాలన, ఎట్లా ఫండ్స్ పట్టుకొచ్చుకోవాలి, ఎట్లా ఎలక్షన్స్ అటెండ్ చేయాలి, ఓన్లీ డబ్బులే ఉంటాయా, డబ్బులతోనే ఎలక్షన్స్ గెలుస్తామా, లేకపోతే మేనిఫెస్టో ఎట్లా ఉన్నది, సమస్య మీద అవగాహన ఎట్లున్నది, పెద్దలను ఎట్లా కలుపుకుపోతున్నాం, సోషల్ ఇంజనీరింగ్ కులాల మధ్యలో ఎట్లా ప్రస్తావన ఉన్నది, తర్వాత ఈ ఎంపీ ఎమ్మెల్యే ఫండ్స్ ఎట్లా తీసుకురావాలి, ఇవన్నిటి మీద అవగాహన ఉండి, అంటే ఖర్చు ఎట్లా పెట్టాలి, ఖర్చు పెట్టకుండా అయితే గెలవలేం. ఇవన్నిటిని అవగాహన లేకుండానే డైరెక్ట్ నామినేషన్ వేసినారు. సమయం తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వెనుకకు పోలేక ముందడు పోలేక చాలా పరిస్థితి ఇట్లా ఉంది. అనుభవం ఉన్న వాళ్ళు అనుభవం ఉన్న రకంగా చేస్తున్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ ఎలక్షన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను మీ ఛానల్ ద్వారా కోరేది ఏంటంటే, ఇంకా టైం ఉంది. ఇలా 7 తారీఖు ఈరోజు, ఇంకా 4 రోజులు ఉంది. కాబట్టి మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే రేపు పొద్దున ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, రేపు ఇంక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందా, బీజేపీ గవర్నమెంట్ వస్తుందా తెలియదు, కానీ సచివాలయాలు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, గ్రామాలలో సర్పంచులు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత అనేది జరుగుతుంది. లాస్ట్ ఎంతమంది మనం సూసైడ్ చేసుకున్నాము చూసినాం, ఏది నిధులు బిల్లులు రాక అట్లా. సో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎలక్షన్ నిలబడ్డ తర్వాత అయిపోదు, వాళ్ళ మీద ఎన్నో అభియోగాలు వస్తాయి, అవినీతి ఆరోపణలు వస్తాయి. తర్వాత ఎందుకు వచ్చినాం అనే పరిస్థితి రాకుండా, ఏదో ఉత్సాహం గెలిచడము, ఏదో స్టేటస్లు పెట్టుకోవడం, అది కాకుండా పూర్తి స్థాయి పరిజ్ఞానంతో అన్నిటికీ పడి అన్నిటికీ దాన్ని అనుభవించి ముందుకు దిగాల్సి ఉంటుంది. ఊహించి ఏదో తొందరపాటు వల్ల పోయి చేతులు కాల్చుకొని తర్వాత బాధపడేటట్టు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది.